నార్మల్గా ఒక ఐవీఎఫ్ సైకిల్లో 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎగ్ పికప్ చేసుకొని ఎంబ్రియో ఫామ్ చేయడం. సెకండ్ థింగ్ ఇస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫామ్ అయిన ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం. సో దీనిలో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్, ఇంకొకటి ఏంటంటే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఏ మంత్లో అయితే ఎగ్ పికప్ అవుతుందో అదే మంత్లో ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం యూట్రస్లోకి. ఇది ఓన్లీ చాలా తక్కువ మందికి పాసిబుల్ అవుతుంది. లైక్ ఎవరికైతే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఎండోమెట్రియం లైనింగ్ చాలా బాగుంది అనే వాళ్ళకి ఒకటే మంత్లో మనం పికప్ యాజ్ వెల్ as ట్రాన్స్ఫర్ చేయవచ్చు. బట్ చాలా మందిలో ఎస్పెషలీ పీసీఓ ఉన్న వాళ్ళలో, లేదంటే హార్మోన్స్ అన్ని కరెక్ట్గా లేదు అనే వాళ్ళకి, లేదంటే ఎండోమెట్రియం బాగాలేదు అనే వాళ్ళకి ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ మంత్ వచ్చే మంత్స్లో లైనింగ్ ప్రిపరేషన్ చేసుకొని ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ జనరల్గా 1 మంత్ పడుతుంది. 1 మంత్లో లైనింగ్ బాగా వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ సైకిల్, అంటే ఒక మంత్ పికప్ అయ్యి నెక్స్ట్ మంత్లోనే ట్రాన్స్ఫర్ అనేది చేయగలుగుతాం. బట్ కొంతమందిలో ఏంటంటే ఒక్కొక్కసారి లైనింగ్ అసలు బాగుండదు. లైక్ లైనింగ్ చాలా థిన్ ఉంది, లేదంటే మరీ థిక్ ఉంది, లేదంటే లోపల ఫ్లూయిడ్ ఉంది, ఇలా లేదంటే అతుకుల్లాగా ఏమన్నా ఉన్నాయి, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం డీలే అవుతుంది. వాళ్ళకి కొన్ని అడిషనల్ ప్రొసీజర్స్ అనేవి అడ్వైస్ చేసి దాని తర్వాత ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. సో నార్మల్గా చూసుకుంటే ఒక 2 to 3 months ఆఫ్ టైం అనేది జనరల్గా పడవచ్చు. చాలా తక్కువ మందిలో మాత్రం అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది.